హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ముందుగా మరొక ఈటింగ్ ఛాలెంజ్తో చాలా రోజుల తర్వాత వచ్చినాము. బావా నేను సంక్రాంతి స్పెషల్ అప్పాలతోనే వచ్చినాం అనమాట. అప్పాలు తిందామని. ఎన్ని చేసినాం అవి? ఐదు చాలా కష్టం తినడు. నాకైతే అలవాటు లేదు, ఈమెకి బాగా అలవాటు తినడు. నాకు తొందర తింటది కానీ ఏంటంటే అప్పుడు మసాలా అంటే అప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు అప్పుడు పండుగ వచ్చింది, తొలకదశమి వచ్చినప్పుడు అయితే చాలా మంది అక్క చికెన్ కూర అప్పాలతో చేయక బాగుంటుంది టేస్ట్ అంటే అసలు అప్పుడు కుదరలేదు. ఈరోజు అనుకోకుండా అసలు చికెన్ కూర అప్పాలు బాగా ఫేమస్ తెలంగాణ. సంక్రాంతి కానీ అప్పాల పండుగ ఇంకెప్పుడు చేస్తారు కాబట్టి చికెన్ కూర అప్పాలు, మంచిగా 5 అప్పాలు, కొంచెం చికెన్ కూర, నిమ్మకాయ. ఇది ఇక మరి ఒలిగల్స్ మధ్యలో మసాలా అయిపోతుంది పోటీ చేయక కూడా. ఇక బాగా అంటాడు ఏమంటే చాయ్ అయితే ఇష్టంగా తింటాడు. నేను చాయ్ వేసుకుంటే తింటా కానీ నాకు ఇట్లా సపరేట్ గా తినడు అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అసలు తినడు పోటీ కోసం కానీ పోటీ తింటా అనుకుంటున్నాను నేనైతే. నేను తక్కువ అసలే నేను వేయ. ఇంకోటి పండుగలైనప్పుడు ఏంటన్నా మనం ఇప్పుడు ఒక వారం 10 రోజులు చుట్టాల ఇంటికి అయినప్పుడు మనకి ఏంటంటే తినడానికి స్నాక్స్ లెక్క ఇవి ఇస్తారు కదా. ఈ బావనేమో నాకు వద్దు, తినడం కదా ఇష్టంగా ఉండదు కదా, నాకు వద్దు అంటాడు. వాళ్ళేమో తింటనే లేడారి అని ఈ పండుగకు ఎవరింటికి పోయినా కానీ అప్పాలే పెడతారు. అందుకే ఎవరు చుట్టాలింటికి పోతారు. ఇప్పుడు అప్పాలు అయిపోయేదాకా పోము. అప్పాలు లేనప్పుడు పోతే షాయన పోతారు కానీ మళ్ళీ ఇప్పుడు ఉన్నప్పుడు పోతే ఆయన పెడతారు. నేనైతే ఎనీ టైం తింటా, అంటే ఉత్తర తింటా, చాలా కంటే ఉత్తర ఎక్కువ ఇష్టం. నేను తింటా నిద్రలు లేపినా కానీ తింటది. పొద్దు నుంచి సాయంత్రం వరకు పండుకునే దాకా అప్పటిదాకా తింటే ఎవరు చెప్తారు నీకు అప్పాలు కానీ? అంటే పొద్దున్న చాయ్ అయినప్పుడు ఒకటి, లేదంటే మనం పని చేసి చేయాల్సిపోతే తెచ్చుకొని ఒకటి కరకర అప్పుడప్పుడు తింటది అన్నట్టు. ఎప్పుడు వద్దన్నది అట్లా. చికెన్ కూర వేసింది జరంతా, అందులోకి కొంచెం వేసుకున్నాం అనమాట. ఆలుగడ్డ చికెన్ కర్రీ ఉన్నది. ఇలా ఆలుగడ్డలు 2-3 ముక్కలు వచ్చినాయి. చికెన్ కర్రీ 4 ముక్కలు. ఓకే తింటే భయమైతుంది నాకు. ఇప్పుడు తింటావా? టైం లిమిట్ ఏం లేదు, తినుడే లిమిట్ ఏం లేదు. మొన్న ఒకసారి పెట్టుకున్నాం టైం లిమిట్ కానీ ఇప్పుడు 1 2 3 అనవా? అవును, అసలు టైం లిమిట్ పెట్టుకుని తెలుస్తుంది కానీ వద్దు పెట్టుకుంటా. ఇట్టే తినేద్దాం ఇక. ఒకరికొకరు తింటే మళ్ళీ అర్ధగంట మన వాళ్ళకి నచ్చలేదు టైం నాకు. అవును నిజంగా 1 2 3 డబ్బు మెత్తగా అంతే తినబుద్ది. మెత్త ఉంటే తినబుద్ది అవుతుంది. ఇట్లా కరకర ఉంటే తినబుద్ది కాదు. ఆగడా అప్పాల గురించి అంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. ఆగడ మంచిగా చూసి నచ్చినా ఆగడ స్మూత్ ఉంది బాగా. కొంచెం ఫ్రై చేసేసిన నేనే తింటాను, నాకు కష్టపడి తిన్నాడు. నేను చెప్పరాదు, చాలా డేంజర్ ఇది. నానేసుకుంటుంది బాగా మంచిగా.
నేను నానేసుకున్నా ఇంత అయితే మెత్తగా అయితే తినబుద్ధి అవుతుంది నాకు తెలుసా ఎక్కువ అన్నం కలిపి కలిపి అంతే కొన్ని కాలని గంగలి ఇది కావాలి అప్ప సరే అది లెక్కలకు రావు కదా నాకు కూడా వచ్చాను ఎక్కడ రావు ఉన్న తీయ కూర్చున్నా నాదే అయిపోయింది నాదే కూర లేదా లేదు తీసుకోవాలి బొక్క లేదు నాదే అయిపోయింది లేదు బాగా ముక్కలు సగం సగం తిన్నది లేదు ఫ్రెండ్స్ ఇంకో ఇక బొక్కలు ఉన్నాయి అనుకో నేను కూడా ఇచ్చిన బొక్కలు బొక్కలే చూసారా ఏంటిది మెల్లమెల్ల తింటా అన్నది తిన్నది తింటున్నా మెల్లమెల్ల నా దడిచింది నీ దడిచిందని నువ్వేం ఓడిపోయినావు అని చెప్తున్నాం కానీ సరే కానీ ఒకసారి కొడు తింటే గుంజుతుంది చూడు నాకు ఉన్న పళ్ళు లోపల వేసింది అందుకే అప్పలాగా తినలేకపోతున్నా మొత్తానికి ఇష్టంగా స్పైసీగా అయినా తిన్నవాడిని పురుపురు అన్నాడు నాకంటే ఎంత జస్ట్ కొంచెం లాస్ట్ ఒక బుక్క అంతే తిన్నా నాతోనే అసలు నానబెట్టుకుంటే తిందాం అనుకున్నా కానీ దవడలు వస్తున్నాయి నాకు వస్తున్నాయి బావా నమ్లి అన్నం అయితేనేమో నమ్మలకుండా మింగుతుంది ఇక ఇది అన్నం కాదు కదా ఎట్లా నమ్మలాలి దేవుడు అంటారు కానీ నమ్మలే తిన్నది ఇక నేను అన్నమైన ఏదైనా నమ్మలే తింటా నాకు అట్లా అలవాటు దవడలు వస్తాయి ఆటోమేటిక్గా అట్లా స్పీడ్గా తింటే కొంచెం మెల్లమెల్లగా ఆగుకుంటూ తింటే దవడలు ఉంటుంది మొత్తానికి గెలిచింది దీంట్లో చాలా రోజులు మళ్ళీ నేను గెలిచిన అది అప్పాలు అవుతుందేమో అని నేనైతే గెలిచిన బాబు సరే ఓకే ఫ్రెండ్స్ నా పాయింట్ మీద అంతా పడ్డది ఇది కూర అయినా నేను గెలవలే ఒక్కొక్కసారి మొత్తం వల్ల ఈ చిన్న పోటీలా నేను గెలిచిన చాలా రోజుల తర్వాత హ్యాపీ అన్నం గిట్ల అయితే నేను గెలిచానే కాదు నాకు తెలియదు కానీ దీంట్లో అయితే గెలిచిన హ్యాపీ అట్లయితే ఉంది కానీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ కూర కొంచెం అప్పాలు 5 అప్పాలు తిన్నాం ఇలా ఇక అన్నం తినకుండా సరే అన్నం తినక ఇక ఆకలి అవుతుంది బొక్క అప్పుడే తినద్దా మరి తినేది ఉందా అలా ఇంకా సరే కానీ ఇక గాంధీ సరిపడకు ఓకే అండి బాయ్ ఈరోజు అయితే ఇక కూర్చున్నాము మేము పీట వేసుకొని ఇంట్లో టేబుల్ మీద కూర్చున్నామంటే టేబుల్ మీద డ్రెస్సులు అవి పెట్టాం కదా అవన్నీ అట్లే ఉన్నాయి అవి తీయలే ఇక అది కూడా లైవ్ స్టార్ట్ చేస్తుందట రేపు ఎల్లుండో
లైవ్ చేద్దాం అనుకుంటున్నాం, లైవ్ స్టార్ట్ చేసి అవి ఆఫర్లో పెట్టి అమ్మేద్దాం అనుకుంటున్నాం. కొంచెం స్టాక్ ఉంది, ఆ స్టాక్ అమ్మేసినాక కొత్త స్టాక్ తెచ్చుకుందాము చూస్తున్నాము. ఈటింగ్ ఛాలెంజ్ ఎప్పుడన్నా ఇట్లా టైం ఉన్నప్పుడు పెడదామని అనుకున్నాము. ఇవాళ ఇది ఏంటంటే సంక్రాంతి అప్పాలు ఉంటాయి కదా, పిండి వంటలు ఉంటాయి కాబట్టి దాంతో చేద్దామని చెప్పి చేసాం అన్నమాట. ఇవాళ చికెన్ ఉంది, చికెను అప్పాలంటే కొంచెం ఫేమస్ కదా, అందుకని. ఓకేనా? ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, గట్టిగా మాట్లాడ, మైక్ లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.